చెప్పండి ఎందుకొచ్చారు ఇంతకీ? ఇంట్లో పరిస్థితి బాలేదండి. ఇంకా? అమ్మాయి పెళ్లి కావట్లేదండి. మీ అమ్మాయి యొక్క పెళ్లి కావడం లేదు. ఇంకా? ఏ పని కూడా సక్సెస్‌ఫుల్ కావట్లేదండి. ఏ పని కూడా? సఫలం కాలేకపోతుండండి. పనులన్నీ ఆగిపోతున్నాయా? సరే. చూడండి, మీరు మీ ఇంట్లో సుఖశాంతులు ఉండాలి అనే కోరికతో ఇక్కడికి వచ్చారు. అయితే చూడండి, మీ పూర్వీకులు కష్టాల్లో ఉన్నారు. ఇంట్లో పేదరికం ఉంటుంది. మీరు పూజలు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోతుంది. నిజానికి మీరు పూజలు లాంటివి కూడా చేయరు. నిజానికి మీరు ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఎలాంటి ప్రత్యేకమైన కోరికలు లేవు. కానీ మీరు ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడొచ్చాక ఆలోచించారు ఏంటంటే, నా నంబర్ వచ్చాక అడుగుతాను అని అనుకున్నారు. ఇక్కడొచ్చాక మనసులో అనుకున్నారు అలా. ప్రత్యేకంగా మనసులో అనుకొని రాలేదు మీరు. ఇక్కడ నంబర్ వచ్చిన తర్వాత సర్లే అడుగుతానని మనసులో అనుకున్నారు. నిజమేనా? కూతురు పెళ్లి కావాలని కోరికతో వచ్చారు. నిజమేనా? ఇప్పుడు మీకున్న కోరిక ఏంటంటే కూతురు పెళ్లి చేయడం, పెళ్లి జరగాలి, అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. నిజమా కాదా? ధామ్‌కి వచ్చిపోండి. ఇంట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంట్లోకెళ్ళిన తర్వాత చెప్పిన విషయాలని ఆచరించాలి. చెప్పబడినటువంటి మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. సరేనా? వెళ్ళండి.